భార్యండి అన్న మాట సంప్రదాయబద్ధం కాదు. ఈమె నా పత్ని అని చెప్పాలి. అందుకే ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది సంకల్పంలో. ఆమె ధర్మపత్ని, ధర్మమునకు ఆలవాలము ఆమె. ఆమెతో కలిసి యజ్ఞం చెయ్యాలి, ఆమెతో కలిసి యాగం చెయ్యాలి. ఏ కారణం చేతనైనా ఆమె తన పక్కన కూర్చోవడానికి అభ్యంతరం ఏర్పడితే, ఆమె కూర్చోవడానికి ఏదో అవరోధం వచ్చింది, ఆవిడ కూర్చోకూడదు పక్కన. ఆవిడ కూర్చోవడానికి అభ్యంతరం ఏర్పడింది కాబట్టి నేను ఎవరినో కూర్చోబెట్టుకుంటానంటే కుదరదు. ఆమె కట్టి విప్పినటువంటి రవికని కానీ, ఆమె తన బట్టలతో కలిపి పెట్టుకున్న రవికల బట్టని కానీ పెట్టుకోవాలి. అది కూడా ఎక్కడదో రవికల బట్ట పట్టుకొచ్చి పెట్టుకోకూడదు. ఆమె తన బట్టలలో ఉంచుకున్నటువంటి రవికల బట్టని ఒక బట్టని తెచ్చి తన బొడ్డులో పెట్టుకుంటాడు. ఆ బొడ్డులో రవికల బట్ట ఉంటే భార్య బ్రతికి ఉండి ఏదైనా బలమైన కారణం చేత ఆమె పక్కన కూర్చోకపోతే రవికల బట్ట పెట్టుకుంటే భార్య పక్కన కూర్చున్నట్లే చేసేసేయచ్చు పురుషుడు.